హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గగన్ క్రియేషన్స్. మీ ఫొటోస్ని కూడా ఇలాగే బ్యానర్ డిజైన్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ ఎందుకు, మీకోసం నేను ఒక మంచి బ్యానర్ డిజైన్ పోస్టర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్, పిహెచ్డి బ్యాక్గ్రౌండ్స్ మీ ముందుకు తీసుకొచ్చిన. బ్యాక్గ్రౌండ్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసిన. లింక్ క్లిక్ చేయండి, మీకు డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్స్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. కాకపోతే లింకులో పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ వచ్చేసి మీకు పూర్తి వీడియో మొత్తం చూడండి. మధ్యలో 3 times నేను పాస్వర్డ్ చెప్తా. పాస్వర్డ్ వచ్చేసి క్లిక్ చేయండి, మీకు బ్యాక్గ్రౌండ్స్ అనేది డౌన్లోడ్ అయిపోతే క్రేజీ ఉంటాయి భయ్య. బ్యాక్గ్రౌండ్స్ మాత్రం వేరే లెవెల్. పాస్వర్డ్ అనేది 3 steps చెప్తా. 3 steps అయిపోతుంది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఈ 3 steps మీకు పాస్వర్డ్ అనేది ప్లే అవుతుంది డిస్ప్లేలో. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 3 times అయిపోయిన తర్వాత ఆ పాస్వర్డ్ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసిన లింక్ ఓపెన్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది. ఈ పాస్వర్డ్ పేస్ట్ చేసేసి ఓకే చేసేస్తే మీకు పిహెచ్డి బ్యాక్గ్రౌండ్స్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతాయి. ఓకేనా? ఓకే భయ్య, మీరు తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫోటోషాప్లో తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫోటోషాప్లో తీసుకున్న తర్వాత ఇమేజ్ అనేది మనం తీసుకోవాలి. అది మనం ఎడిట్ చేసుకునేది. నేను ఎన్టీఆర్ గారు ఇమేజ్ తీసుకున్నా. ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. అంటే పెన్ టూల్తో మొత్తం నీట్గా కట్ చేసుకోండి ఇమేజ్ మొత్తం మంచిగా నీట్గా పెన్ టూల్తో అయితే మనకు పర్ఫెక్ట్ వస్తుంది. కటింగ్ నీట్గా కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ మనం కొంచెం జూమ్ చేసుకొని కట్ చేసుకోవాలి. జూమ్ చేసుకుంటే మనకి ఏంటనేది కరెక్ట్గా ఐడెంటిఫై అవుతుంది. ఓకే, కటింగ్ చేసుకున్నాక మేక్ సెలెక్షన్ చేసుకొని ఫెదర్ 1.5 పెట్టుకోవాలి. వేరే లేయర్ తీసుకోవాలి, కంట్రోల్ కొట్టుకోవాలి. కంట్రోల్ చేసి తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇది తీసుకొచ్చేసి మనం ప్రొవైడ్ చేసిన మన బ్యాక్గ్రౌండ్లో పేస్ట్ చేసుకొని గుంజుకోవాలి. గుంజుకున్న తర్వాత మనకు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకుందాం. మన ఇమేజ్ మనకు ఏ విధంగా అంటే మనకు కరెక్ట్గా ఎట్లా సెట్ అవుతుందో అలాగ పెట్టుకోండి. నేను అందులో ఇంకో మహేంద్ర తార్ అనే ఇమేజ్ ఉంటే ఎట్లా ఉంటుంది అనేది నేను ఒకటి గూగుల్లోకి వెళ్ళి ఒక మహేంద్ర తార్ అనేది కూడా తీసుకున్నా. ఓకే, మహేంద్ర తార్ చూస్తున్నా. మహేంద్ర తార్ పైన కూర్చోబెడితే అంటే ఆ ఇమేజ్ సెట్ అవుతుందా లేదా అని చూస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేంజ్ చేసుకోండి పైన. కానీ తార్ పైన ఇది ఫోటో అనే ఇమేజ్ అనేది సెట్ కావట్లేదు, నాకు సెట్ అవుతలేదు ఇది. ఎందుకంటే కింద లెగ్స్ లేవు కదా, కాబట్టి కరెక్ట్గా సెట్ అవుతలేదు. ఓకే ఫ్రెండ్స్, తార్ అనేది కొంచెం వెనకాలకి వేసుకొని తారు బ్యాక్గ్రౌండ్ మళ్ళీ డూప్లికేట్ లేయర్ తీసుకొని లైట్గా బ్లర్ చేసుకున్నాము. బ్లర్ చేసుకున్న తర్వాత కార్ను ఎరేజ్ చేసేస్తున్నాం. ఆ ఎఫెక్ట్ అనేది మన ఫేస్ మన పైన పడుతుంది. ఎన్టీఆర్ గారి పైన కొంచెం లైట్గా లెగ్స్ కాడ పెట్టుకొని ఎరేజ్ చేసుకున్నాము. ఆ ఎఫెక్ట్ అనేది బాగుంటుంది, సూపర్ వస్తుంది. తర్వాత అక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది కొంచెం ఆయనతో పెన్ టూల్తో కట్ చేసేసుకున్నాము. కట్ చేసుకొని ఓకే ఎరేజ్ చేసేద్దాము. డిలీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక పిక్ తీసుకున్నాము. ఎన్టీఆర్ గారిది ఇంకొక మంచి పిక్ తీసుకున్నాము. చైర్లో కూర్చున్న పిక్ తీసుకున్నాము. ఇది వేరే ఉంది భయ ఫోటో. ఇది మీసాలు తిప్పుకుంటూ బాగుంది పిక్. ఇది కూడా పెన్ టూల్తోనే కట్ చేసుకున్నాము. మొత్తం పెన్ టూల్తో కట్ చేసి భయ్యా ఈ పోస్టర్ డిజైన్ అయిన తర్వాత ఫ్రేమ్ మన ఇమేజ్ అంటే బ్యానర్ ఎడిట్ చేసిన తర్వాత ఫ్రేమ్ కానీ ఏదైనా ఫోటో ఫ్రేమ్ చేయించుకొని ఇంట్లో పెట్టుకుంటే మాత్రం చూసిన వాళ్ళు మాత్రం వేరే ఫీదా అయిపోవాల్సిందే. అట్లుంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్ వేరే లెవెల్ ఉన్నాయి. అంటే మన కలరింగ్స్ అంటే ఎఫెక్ట్లు కరెక్ట్ అన్నీ ఆల్రెడీ యాడ్ చేసే ఉన్నాయి. జస్ట్ మీరు చేసేది ఏం లేదు, మీ పిక్ని అందులో వేసుకుంటే సరిపోతుంది. కలర్ గ్రేడింగ్ చేసుకోవాలి. ఓకే భయ్య, కట్ చేసిన తర్వాత ఇది కొంచెం ఫ్రంట్ ముందుకు పెట్టుకుంటున్నా. ఈ ఫోటో ఇలా ముందుకు పెట్టేసుకొని ఇది కొంచెం రొటేషన్ చేసేసుకొని వెనకాలకు పెట్టుకుందాము. మహేంద్ర తార్ది కొంచెం ముందుకు పెట్టుకుందాము.
మనం సెట్ చేసుకోవాలి. అంటే మనకు ఎలా కన్వెంట్గా మనకు మంచిగా మనకు అనిపించేటట్టు ఎట్లా సెట్ అయితే అట్లా కరెక్ట్గా చూసుకుందాం. ఓకే, ఏరేజ్ చేసేసుకొని కార్ ఇమేజెస్ కొంచెం తక్కువ చేసుకున్నాము, రొటేషన్ చేసేసినాం, ఇలా పెట్టేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ కొంచెం అంటే మనం ఎక్కువ తక్కువ ఇమేజ్ చేసేసి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెనకాల ఒక పిక్ పెట్టేసిన కదా, ఆర్డర్ పెట్టేసిన ఇంతకుముందు. ఆ పిక్ను బ్లాక్ అండ్ వైట్లో వెనకాల పెట్టేసిన హైస్ది. అవి కొంచెం పవర్ఫుల్గా బాగుంది. ఆ పిక్ని అనేసి అక్కడ పెట్టేసుకున్నాం. మన ఇమేజ్ని కూడా 3 పిక్స్ అట్లా సెట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మన కలర్ కలెక్షన్ కరెక్ట్ చేసుకోవాలి. ఈ ఫోటో సెలెక్షన్ చేసి లైట్ ఎఫెక్ట్ మనకి ఏడ కరెక్ట్గా సెట్ అవుతుందో ఆడ మంచిగా పెట్టుకోవాలి. మనకి ఏడ మంచిగా ఇక్కడ లైట్ కాడ కార్కు లైట్ కాడ కొంచెం లైట్గా పెట్టేస్తున్నా లైట్ ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తీసుకొని పైన కొంచెం తీసుకుందాము. ఓకే, నెక్స్ట్ మధ్యలోకి పెట్టుకుందాము, ఇద్దరు మధ్యలోకి. ఆ మధ్యలో ఫోటో ఉంది కదా, దానిపైన ఇట్లా రెడ్ ల్యాంప్ లాంటి ఇట్లా ఎఫెక్ట్ వస్తే ఫోటోకి హైప్ అనేది మస్తు వస్తుంది. అట్లా పెట్టేసేసుకొని లైట్ ఎరేజ్ చేసేసేది. ఓకే, ఇట్లా అనిపిస్తుంది. ఫైనల్గా అవుట్పుట్ మనకి ఇట్లా వస్తుంది. ఎఫెక్ట్ అంటే ఫొటోస్ ఓన్లీ జస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్తో జస్ట్ మీ ఫొటోస్ పెట్రోల్తో కట్ చేసేసేయండి. మీకు ఎట్లా కన్వర్ట్ అయితే అట్లా కట్ చేసేసుకొని డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్లో గుంజుకోండి. బ్యాక్గ్రౌండ్లో గుంజేసేసుకొని కలర్ కలెక్షన్ చేసుకోండి. కలర్ కలెక్షన్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం జస్ట్ ఒక హ్యాపీ బర్త్డే అని టైప్ చేసేద్దాము. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్, జస్ట్ టైటిల్ అక్కడ కనిపిస్తుంది కదా, హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అని. అదే టైటిల్ని మనం టెక్స్ట్ చేసుకుందాము. టెక్స్ట్ వచ్చేసేసి అందులో పక్కన మన టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మనం కలర్ వైట్ పెట్టుకొని టెక్స్ట్ చేద్దాం, హ్యాపీ బర్త్డే అని టైప్ చేసేసి ఓకే టైప్ చేసేసి దాన్ని కొంచెం కరెక్ట్గా సెట్ చేసి చూసుకొని ఓకే కరెక్ట్గా సెట్ చేసి వేసుకొని దాని కలర్ అంటే ఫాంట్ కరెక్ట్గా చూసుకుందాము. మనకు నచ్చిన ఫాంట్ పెట్టుకుందాము. ఫాంట్ చేంజ్ చేసి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి కలర్, ఆ ఫాంట్కి వచ్చేసి మంచి కలర్ గ్రేడింగ్ ఇద్దాము. కలర్ గ్రేడింగ్ చూసుకోవాలి, మనకు స్టైల్స్లో ఉంటాయి. అందులో మనకు నచ్చిన విధంగా ఎట్లా అంటే అట్లా కలర్ గ్రేడింగ్ అవుతుంది. కలర్ ఫాంట్స్ ఉంటాయి. నేను కొంచెం డార్క్లా పెట్టుకుందాం అనుకుంటున్నా, బ్లాక్ డార్క్లా కొంచెం షైనింగ్ వస్తుంది బై. ఇది ఫ్రేమ్ చేయించినా కానీ మనం వాట్సాప్ స్టేటస్లా సంథింగ్ ఫేస్బుక్ స్టోరీ కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ పెట్టుకుంటే మనకు కొంచెం అసలు వేరే అనిపిస్తుంది, స్పెషల్గా ఉంటుంది. కొంచెం బ్లాక్ ఇచ్చేసి లైట్గా రెడ్ స్టోక్ చేస్తున్నా హ్యాపీ బర్త్డే కింద పెట్టుకున్నాం. ఇక్కడ హ్యాండ్ కాడ దాని డూప్లికేట్ తీసుకున్నాము. ఓకే, దాన్ని డూప్లికేట్ తీసుకొని ఎన్టీఆర్ అని టైప్ చేసాము, టెక్స్ట్ చేసేద్దాం ఎన్టీఆర్. ఓకే, ఎంటర్. దీన్ని కూడా కరెక్ట్గా పెట్టేసేయండి. ఏం లేదు భయ్యా, సింపుల్. ఇవంతా ఏం లేదు, మనం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామా, ఫోటో మనది కట్ చేసినామా, అందులోకి పడేసినామా, కలర్ గ్రేడింగ్ చేసేసుకో. కలర్ గ్రేడింగ్ చేసేసుకొని జస్ట్ మంచిగా ఫిల్టర్లు తీసుకోవాలి. ఫస్ట్ ఫైనల్ ఫిల్టరు చూసేసుకో, టెక్స్ట్ చేసేసాయి హ్యాపీ బర్త్డే సంథింగ్ ఎవరి పేరు ఉంటే వాళ్ళ పేరు వేసేసాయి, కథ అయిపోతుంది. ఓకే, దీనికి నేను కొంచెం రిబ్బన్ తీసుకున్నా, అంటే హ్యాపీ బర్త్డే కాడ రిబ్బన్ అని ఒక పేజ్ తీసేసుకొని గూగుల్లోకి వెళ్ళి తీసేసుకుంటున్నా. ఇది అందులో పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ కాలేదు,
కాపీ టు ఇమేజ్, కంట్రోల్ వి పేస్ట్. ఓకే, డబ్ల్యూ సెలెక్షన్ డిలీట్. నెక్స్ట్ సెలెక్షన్ చేసేసి దాని కలర్ గ్రేడ్కి పోదాం. కలర్ గ్రేడ్కి వచ్చేసి దీన్ని కూడా కొంచెం బ్లాక్లో చేసేసుకుంటున్నా. ఓకే భయ్య, ఈ రిబ్బన్ ఎఫెక్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది. ఇక రిబ్బన్ ఎఫెక్ట్ తీసేసుకొని బ్లాక్లో పెట్టేసుకుంటున్నా. రైట్గా చిన్నగా చేసుకొని రెండిట్లా హ్యాపీ బర్త్డే అండ్ ఎన్టీఆర్ మధ్యలో ఇట్లా రిబ్బన్ స్టైల్స్ అనేది మస్తు బాగా అనిపిస్తుంది. అట్లా వస్తుంది. దాన్ని చిన్నగా చేసేసుకుందాం కొంచెం తగ్గట్టుగా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ అవుట్పుట్ అనేది ఫైనల్ అవుట్పుట్ సేవ్ చేసేసిన. ఫైనల్ అవుట్పుట్ అనేది మనకు ఇలా వస్తుంది. దాన్ని జేప్యాక్ చేసేసుకొని సేవ్ చేసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియో చూసినట్టయితే మీ పేషెన్స్కి నాకు థ్యాంక్ యూ. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. నేను ఇంకా వేరే నేను నెక్స్ట్ వేరే బ్యాక్గ్రౌండ్స్ పిఎస్డి కానీ టెక్స్ట్ కానీ ఫిల్టర్స్ కానీ అన్నీ నేను ప్రొవైడ్ చేసి మనకు ఇంకా కొత్తగా ఏమి వచ్చినా కానీ నేను మీకు అందిస్తుంటా. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్.